హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగువారి ప్రాపర్టీస్ అమరావతి. ప్రస్తుతం మనం E5 రోడ్డుకి N12 రోడ్డుకి మధ్యలో ఉన్న 50 అంతస్తుల బిల్డింగ్ GAD టవర్స్ దగ్గర ఉన్నాం. జనరల్ అడ్మినిస్ట్రేషన్ టవర్. ఈ టవర్లో ముఖ్యమంత్రి కార్యాలయం ఉంటుంది. దీని ప్రత్యేకత, ఈ 50 టవర్ల పైన హెలిప్యాడ్ సౌకర్యం ఉంటుంది. కింద బేస్మెంటు, తర్వాత గ్రౌండ్, 48 అంతస్తులతో ఈ భవనాన్ని నిర్మిస్తున్నారు. ఈ GAD టవర్లో ఇండియాలోనే టాప్ అడ్వాన్స్డ్ డయాగ్రిడ్ టెక్నాలజీతో స్ట్రక్చర్తో దీన్ని నిర్మిస్తున్నారు. లేటెస్ట్ టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు అన్నమాట. దీనివల్ల ఏంటంటే యాక్చువల్గా మనం ఒక ఇల్లు కట్టాలన్నా, ఒక అపార్ట్మెంట్ కట్టాలన్నా కానీ అక్కడ పిల్లర్స్ ఉంటాయి బేస్గా. కానీ దీంట్లో పిల్లర్స్ లేకుండా లోపల అంత విశాలంగా బిల్డింగ్ లోపల విశాలంగా ఉంటుంది, లగ్జరీగా ఉంటుంది. మరి ఈ బేస్మెంట్ మొత్తం కూడా పిల్లర్స్ లేకపోతే ఇది ఎలా నిలబడుతుంది? దీని 50 అంతస్తులు కదా అని మీకు అనుమానం రావచ్చు. దానికి క్లారిటీ ఏంటంటే, ఈ బిల్డింగ్ చుట్టూ కూడా డయాగ్నిక్ స్ట్రక్చర్స్తో, అంటే డయాగ్నిక్స్ ఐరన్ బార్స్తో ఎక్స్ షేప్లో లింక్ చేస్తూ ఒక నెట్వర్క్ లాగా కనెక్టివిటీ ఇస్తారన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే, ఈ బిల్డింగ్ ఉన్న బేస్మెంట్ పవర్, దాని బ్యాలెన్స్డ్ మొత్తం కూడా ఈ డయాగ్రిడ్ ఐరన్ బార్స్ బేస్ చేస్తాయి. అట్లా ఈక్వల్గా పడుతుంది. కాబట్టి ఎర్త్క్వేక్స్ వచ్చినా, తుఫాన్లు వచ్చినా, ఎటువంటి ప్రమాదాలు వచ్చినా కానీ ఈ బిల్డింగ్ ఎక్కడ చెడకుండా, పడిపోవడానికి అవకాశం లేకుండా ప్లాన్ చేయడం జరిగింది అనమాట. ఈ మాస్టర్ ప్లాన్ని లండన్కి చెందిన పోస్టర్స్ ప్లస్ పార్ట్నర్స్ అనే సంస్థ డిజైన్ చేసింది. ఈ డిజైను లండన్లో గెర్గిన్ బిల్డింగ్స్ అని ఉంటారు. దాంతోపాటు యాపిల్ పార్క్ ఒకటి హెడ్ క్వార్టర్స్ కూడా నిర్మించడం జరిగిందన్నమాట. అలా ఆ సంస్థ చేత మన CRDA వాళ్ళు మాస్టర్ ప్లాన్లో డిజైనింగ్ చేయించి తెలుగుతనం ఉట్టిపడేలాగా లేటెస్ట్ టెక్నాలజీతో డిజైన్ చేయడం జరిగింది. ఈ 5 టవర్లని భారతదేశంలోని ప్రముఖ నిర్మాణ సంస్థలు 5 టవర్లని నిర్మిస్తున్నాయి. 5వ టవర్ని NCC కంపెనీ నిర్మిస్తుండగా 3-4 టవర్లని L&T వాళ్ళు నిర్మిస్తున్నారు. 4-5 టవర్లని షాపూర్జీ అండ్ పల్లోంజీ అనే సంస్థ ప్రెస్టీజియస్గా, అంటే వరల్డ్ వైడ్గా ఫేమస్ అయ్యేలాగా నిర్మించి ఈ 5 భవనాలు కూడా మన అమరావతికి ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలబడటం కాదు, మనకి ప్రపంచవ్యాప్తంగా విశేషంగా నిలబడబోతుంది భవిష్యత్తులో. ఈ 5 టవర్లు కూడా CRDA వాళ్ళు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. దాంట్లో స్పెషాలిటీ ఏంటంటే 60% గ్రీనరీ, అంటే 40%లో నిర్మాణాలు జరుగుతుండగా 60% ప్రదేశంలో పచ్చదనంతో పాటు వాటర్ బాడీస్ ఏర్పాటు చేస్తున్నారు. ఇది కంప్లీట్ అయిన తర్వాత గవర్నమెంట్ 2028 నాటికల్లా కంప్లీట్ చేస్తామని చెప్పి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు చెప్తున్నారు. కొంచెం అటు ఇటుగా అయినా సరే ఈ భవనాలు కనుక కంప్లీట్ అయితే, అంటే రాబోయే 2-3 సంవత్సరాల్లోనే ఈ 5 భవనాల నిర్మాణం పూర్తయితే అమరావతికి ఒక ప్రత్యేక కీర్తి కిరీటం లాగా నిలబడబోతున్నాయి అన్నమాట. అంత స్పెషాలిటీ దీనికి ఉంది. ఈ భవనాల్లో పనిచేసే ఉద్యోగులు కానీ, అధికారులు కానీ ఒకే చోట 16,000 మంది ఒకే చోట పనిచేయటం వలన టైం సేవ్ అవుతుంది. పబ్లిక్ సర్వీస్ అనేది ఈజీ అవుతుంది అనమాట. ఈజీ అవడం వల్ల ఏంటంటే ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఫాస్ట్ గ్రోత్, గవర్నమెంట్ కోరుకున్నట్టుగా ఫాస్ట్గా పనులు జరగడం, పబ్లిక్ సర్వీస్ కూడా ఫాస్ట్గా జరుగుతుంది. ఇప్పటివరకు మీకు అమరావతి రాజధానిలో జరుగుతున్న నిర్మాణ పనుల డెవలప్మెంట్స్ లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూ ఉన్నాము. మీకు ఈ ప్రాంతంలో ఏదైనా అప్డేట్ కావాలన్నా, ఎటువంటి సందేహాలు ఉన్నా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దానికి సంబంధించిన వీడియోలని నెక్స్ట్ మీకు అందజేయడానికి ప్రయత్నం చేస్తాం. రాజధాని అమరావతిలో ఏపీ గవర్నమెంట్ ప్రెస్టీజియస్గా నిర్మిస్తున్న ఈ మాస్టర్ ప్లాన్ గురించి, ఈ ఐకానిక్ టవర్స్ గురించి ఇప్పటిదాకా మీకు వివరించడం జరిగింది. ఈ మొత్తం చూసిన తర్వాత మీకు ఈ సమీపంలో ఉన్నటువంటి కాలనీల గురించి కూడా వివరించడం జరిగింది. ఈ ప్రాంతంలో ఉన్న రెసిడెన్షియల్ ఫ్లాట్లు కానీ, కమర్షియల్ ఫ్లాట్లు కానీ మీరు కొనాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ప్లే అవుతున్న మా నెంబర్స్కి ఇప్పుడే కాల్ చేయండి. మీకు ఎటువంటి అనుమానం ఉన్నా, ఎటువంటి సందేహాలు ఉన్నా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దానికి సంబంధించిన వీడియోలను మళ్ళీ రీప్లే చేస్తాం. ఈ వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, పార్ట్నర్స్కి షేర్ చేయండి. ఇంకా అప్డేట్స్ కోసం ఇంకేమన్నా మీకు సూచనలు, సలహాలు కావాలన్నా తెలుగువారి ప్రాపర్టీస్ అమరావతికి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్. బాయ్ బాయ్.